Yes, sir. Okay. So anyway, good morning, students. Welcome back to the session. So yesterday we started time and work, right? Time and work, and we start with the basics. Basics could complete any. Whenever we have a two values, we can find A and B together. For example, A complete a work in say 20 days and B complete the work in say 30 days, right? If you want to find A plus B together, we can solve this in a three methods. One is a manual method, say 1 by 20 plus 1 by 30, right? And other one is a formal metric method. What is that? Exit A into B by A plus B, you'll get an answer. And the other one is a unitary method. So the total number of pages in the book, right? ఈ మూడు కూడా వాట్ ఈస్ ద టాపిక్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సార్? టైమ్ అండ్ వర్క్ అమ్మ. యాక్చువల్లీ నేను మార్నింగ్ స్టార్ట్ చేసాం కదా, నిన్న బేసిక్స్ తీసుకున్నాం. టుడే విల్ గో విత్ ద అడ్వాన్స్, లిటిల్ బిట్ అడ్వాన్స్ ఆఫ్ ద టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో నిన్న ఏం కనుక్కున్నామంటే, ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఏ 20 days లో చేస్తాడు, బి 30 days లో చేస్తాడు, వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అనుకున్నాం. సో మాన్యువల్ మెథడ్ డిస్కస్ చేసాం. అంటే 1 days వర్క్ ఆఫ్ ఏ ఇస్ 1 by 20 అండ్ 1 days వర్క్ ఆఫ్ బి ఇస్ 1 by 30. ఈ రెండింటిని కలిపితే యుల్ గెట్ 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్. ఇఫ్ యూ రెసిప్రోకల్ దట్ యుల్ గెట్ అన్ ఆన్సర్. ఇది ఫస్ట్ మోడల్, బేసిక్ మోడల్. అండ్ ఒక ఫార్ములా ఉంది, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, అంటే ప్రొడక్ట్ బై సమ్, యుల్ గెట్ అన్ ఆన్సర్ ఎనీవే. అండ్ థర్డ్ మోడల్, ఈ ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాం. సో ఎల్సిఎం గెట్ 60. సో రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 60 pages. ఏ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 3 pages రాస్తాడు. బి రోజుకి 2 pages రాస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 5 pages రాస్తారు. అవునా? టోటల్ రికార్డ్ ఎంత? 60 pages. సో రోజుకి 5 pages రాస్తే 60 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 60/5 యుల్ గెట్ 12 days. ఇలానే 12 days వస్తుంది. ఈ ఫార్ములా తీసుకున్నాం అనుకో, ఏ ఇంటూ బి 20 into 30, అంతే కదా? 20 into 30 by 20 plus 30 అంటే ఎంతమ్మా? 50. ఇది 0 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 4 times పోతుంది. 4 into 3 which is equals to 12 days. ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇంకో మోడల్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. వెన్ వీ హ్యావ్ అ టూ క్యాండిడేట్స్, A plus B together, say 10 days, and B plus C together and 20 days, C plus A together, say 30 days, right? సో ఇందులో ఆల్ టుగెదర్ A plus B plus C కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? A ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? B ఎఫిషియెంట్, B అలోన్ ఎన్ని రోజులు, అండ్ C అలోన్. ఈ టూ మోడల్స్ చూసాం. Now we'll go with the bit advanced of this, right? Done. So advanced in the sense what I wanted ante, listen carefully. Now we'll go with this. We have information. A information ఏంటంటే A complete a work in say 12 days. అంటే మీనింగ్ ఏంటి? A ఒక్కడు 12 days లో చేస్తాడు, రైట్? అండ్ B complete the same work in 6 days. B complete the same work in 6 days. సో A ఒక్కడు 12 days లో చేస్తాడు, B ఒక్కడు 6 days లో చేస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చడం. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి వాడు క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే చూడండి, క్వశ్చన్ ఇనీషియల్ గా ఏ స్టార్ట్స్ ద వర్క్, ఏ స్టార్ట్ చేశాడు, ఏ స్టార్ట్స్ ద వర్క్, రైట్? ఆఫ్టర్ 2 days, B join with A, ఏమన్నాడు? ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 2 days తర్వాత బి జాయిన్ అయ్యాడంట, రైట్? 2 days తర్వాత బి జాయిన్ అయితే ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ఏ ఒక్కడు 12 days లో చేస్తాడు, బి ఒక్కడు 6 days లో చేస్తాడు. అది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని క్వశ్చన్ ఏమడిగాడంటే, ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, రైట్? ఆఫ్టర్ 2 days బి జాయిన్ విత్ ఏ, 2 రోజుల తర్వాత బి వచ్చి ఏతో జాయిన్ అయ్యాడు, అయితే ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనడం. సో ఏదైనా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డెరైవ్ చేసేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఒక రికార్డ్ ఉంది, ఈ రికార్డ్ రాయడానికి ఏకి 12 days పట్టింది, బికి 6 days పట్టింది, అవునా? సో ఈ రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఏం చేస్తాం? ఎల్సిఎం ఆఫ్ 12 and 6. వాట్ ఇస్ ది ఎల్సిఎం ఆఫ్ 12 and 6? 12.
12కి 6కి ఎల్సిఎం ఎంత 12 రైటా అంటే రికార్డ్ లో 12 పేజెస్ ఉన్నాయి ద టోటల్ వర్క్ ఇస్ 12 పేజెస్ ఏ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు వీడు 12 పేజెస్ రాయడానికి 12 డేస్ పట్టింది కాబట్టి రోజుకి ఒక పేజ్ రాస్తాడు రైట్ అండ్ బి 12 పేజెస్ రాయడానికి బికి ఎన్ని రోజులు పట్టింది 6 డేసే పట్టింది అంటే ఆయన రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు బి ఒకడు రోజుకి 2 పేజెస్ రాస్తాడు బి ఒకడు రోజుకి 2 పేజెస్ రాస్తాడు రైట్ ఇప్పుడు ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజులో ఎన్ని పేజెస్ రాస్తారంటే చూడండి ఏ ప్లస్ బి ఎన్ని పేజెస్ రాస్తారు 1 + 2 దే కెన్ రైట్ 3 పేజెస్ ఇన్ అ డే రోజుకి 3 పేజెస్ రాస్తారు సో 3 పేజెస్ 1 డేలో రాస్తే 12 పేజెస్ రాయడానికి ఎంత టైం పడుతుందమ్మా ఇట్ ఈస్ 12/3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4 days ఇది అనలైజ్ చేసాం డేటాని వాడు ఇచ్చిన డేటాని అనలైజ్ చేసాం ఇప్పుడు మనకి ఏం తెలిసింది ఏ రోజుకి ఒక పేజ్ రాస్తాడు బి రోజుకి 2 పేజీలు రాస్తాడు వాళ్ళిద్దరూ కలిపితే దే కెన్ రైట్ 3 పేజెస్ పర్ డే అండ్ ద టోటల్ వర్క్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ 4 days ఇఫ్ యూ ఎంగేజ్ ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరిని కలిపితే 4 days లో కంప్లీట్ అయిపోతుంది సో దిస్ ఈస్ కాల్డ్ డేటా అనలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని మనం అనలైజ్ చేస్తాం ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం క్వశ్చన్ ఏంటి మనకి ఒక రికార్డ్ ఉంది రికార్డ్లో 12 పేజెస్ ఉన్నాయి రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి 12 పేజెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఈ 12 పేజెస్ ఆఫ్ రికార్డ్ కంప్లీట్ అయ్యిందో వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే అంతే కదా ఈ 12 పేజెస్ రాయడం అనేది మన టాస్క్ ఇప్పుడు సో దీనికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు కండిషన్స్ ఏమి ఇచ్చాడు ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు రైటా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఏ 2 days పనిచేస్తాడని చెప్పలేదమ్మా ఏ 2 days పనిచేశాడని ఏం చెప్పలేదు ఏ వర్క్ స్టార్ట్ చేశాడు 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఈ 2 రోజులు కూడా ఏ ఒక్కడే పనిచేస్తాడు ఎందుకంటే 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ ఫస్ట్ 2 days ఏ ఒక్కడే పనిచేస్తాడు ఫస్ట్ 2 days ఏ ఒక్కడే పనిచేస్తాడు అవునా ఏ రాస్తే ఎన్ని పేజీలు రాస్తాడు రోజుకి ఒక పేజ్ రాస్తాడు అంటే ఫస్ట్ డే ఒక పేజ్ రాశాడు సెకండ్ డే కూడా ఒక పేజీ రాశాడు రైట్ సో ఇప్పుడు ఏ 2 days పనిచేస్తే ఎన్ని పేజెస్ రాశాడు మొత్తం 2 pages రాశాడు మన టోటల్ రికార్డ్ ఎంత 12 pages 12 pages లో ఏ 2 pages రాసేసాడు ఇంకా ఎన్ని పేజెస్ అంటే మనకి 10 pages రాయాలి 10 pages రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఏ 2 pages రాసేసాడు కాబట్టి గాట్ ఇట్ ఇప్పుడు ఏమైంది ఏ వర్క్ లో ఉన్నాడు 2 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడని చెప్పాడమ్మ జాయిన్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి ఆల్రెడీ ఏ ఉన్నాడు ఏతో పాటు కలిపి జాయిన్ అయ్యాడు అంటే ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ కలిపి చేయాలి ఏబి కలిపి చేయాలి గాట్ ఇట్ ఏబి కలిపి చేస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు వీళ్ళు రోజుకి 3 pages రాస్తారు ఇక్కడ డిరైవ్ చేశాం కదా వీళ్ళిద్దరూ కలిపితే ఎన్ని పేజెస్ రాస్తారు రోజుకి 3 pages రాస్తారు సో రోజుకి 3 pages రాస్తే 1 dayలో 3 pages రాస్తే ఇంకా ఎన్ని పేజెస్ పెండింగ్ ఉన్నాయి మనకి 10 పేజీలే పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ 2 pages ఏ రాసేసాడు సో 10 pages రాయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ 10 into 1 10/3 which is equals to 3.33 or 31/3 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 10 pages ఏదైతే ఉందో ఈ 10 pages రాయడానికి ఏబికి ఎన్ని రోజులు పట్టింది 3.33 days పట్టింది 3.33 days పట్టింది గాట్ ఇట్ ఇప్పుడు టోటల్ వర్క్ అన్నాడంటే ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం పట్టింది అని అడిగాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం పట్టింది ఇక్కడ ఏ ఒక్కడు ఎన్ని రోజులు చేశాడని తెలుసు మనకి 2 days పనిచేశాడు అండ్ ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజులు పనిచేశారు 3.33 days పనిచేశారు అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత పెట్టింది 2 + 3.33 అండ్ ఇట్ ఇస్ 5.33 days or 5/1/3 days 5/1/3 days ఫ్రాక్షన్ డెసిమల్స్ లో ఉంది 5.33 ఫ్రాక్షన్స్ లో ఉంది 5/1/3 రైట్ సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఎందుకంటే ఇది కొంచెం మనం ఏం చేయాలంటే క్వశ్చన్ అర్థం చేసుకుని సాల్వ్ చేయాలి రైట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ వన్స్ అగైన్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దిస్ ఈస్ ద బేసిక్ మనకి బేసిక్ మోడల్లో కొంచెం కాంప్లికేటెడ్ రైట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ 12 days లో చేస్తాడు ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days
and B complete the work in say 6 days. 1/12 and 1/6 అని తీసుకోవద్దు. కన్సిడర్ ఆ 12 days and 6 days అంటే ఎప్పుడు కూడా ట్రై టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఎందుకంటే 1/12 1/6 అన్నటికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇదైతే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. సో ఒక రికార్డ్ ఉంది, నేను చెప్పుకున్నాం. ఆ రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? ఈ టైం రిలేటెడ్ వాల్యూస్ కి ఎల్సిఎం తీసుకుంటాం. 12 కి 6 కి ఎల్సిఎం ఎంత? 12 కాబట్టి రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 12 పేజెస్. రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 12 పేజెస్. ఇది ఫస్ట్ స్టెప్. ఈ 12 పేజెస్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే టోటల్ వర్క్ అంటాం. రికార్డ్ రాయాలంటే 12 పేజెస్ రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిపోయింది, రైట్? ఇప్పుడు రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉన్నాయన్నది మనకు తెలిసిపోయింది. 12 పేజెస్ ఉన్నాయి. కమింగ్ టు ద క్వశ్చన్కి వద్దాం. ఏ 12 పేజెస్ రాయడానికి ఎంత టైం తీసుకున్నాడంట? 12 days తీసుకున్నాడంట. అంటే ఒక రోజులో ఎన్ని పేజెస్ రాస్తుండొచ్చు ఆయన? రోజుకి ఒక పేజ్ రాస్తాడు. ఎందుకంటే 12 పేజెస్ రాయడానికి 12 days తీసుకున్నాడు కాబట్టి రోజుకి ఒక పేజీ రాయాలి. సెకండ్ వన్, బి ఏం చేశాడు? 12 పేజెస్ రాయడానికి 6 days తీసుకున్నాడు. 12 పేజెస్ రాయడానికి 6 days తీసుకున్నాడు. రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు ఆయన? 2 pages రాస్తాడు, రైటా? సో ఏ రోజుకి 2 pages రాస్తాడు. ఒకవేళ వీళ్ళిద్దరిని కలిపారనుకో, ఏ ప్లస్ బి, వీళ్ళిద్దరిని కలిపితే ఎన్ని పేజెస్ అవుతాయి? 1 + 2, దే కెన్ రైట్ 3 pages in 1 day. ఇద్దరిని కలిపితే రోజుకి 3 pages రాస్తారు. ఇది మనం ఏం చేసామంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేసుకున్నాం. ఏమి ఇచ్చాడు, ఏం జరుగుతుంది అనేది అనలైజ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ ఏంటి? ఏ స్టార్ట్స్ ద వర్క్. మనకి రికార్డ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఎన్ని పేజెస్ రాయాలంటే 12 pages రాయాలమ్మా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 12 pages ఇస్ ద టోటల్ రికార్డ్, రైటా? ఈ 12 pages ఎప్పుడైతే కంప్లీట్ చేశారో రికార్డ్ అయిపోయింది అని చెప్పవచ్చు ధైర్యంగా. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ వర్క్ స్టార్ట్ చేశాడు. అంతేగాని ఏ ఒక్కడు 2 days ఎక్కడ చేశాడని చెప్పలేదమ్మా. ఏం చెప్పాడంటే ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడంటే మేబీ ఈ 2 days ఏ ఒక్కడే పనిచేశాడని తీసుకుంటాం. అంతేగాని క్వశ్చన్లో ఏ 2 days పనిచేశాడని చెప్పలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఏ 2 రోజులు పనిచేశాడు అనుకో, ఎన్ని పేజెస్ రాస్తాడు? రోజుకి ఒక పేజ్ రాస్తాడు కాబట్టి 2 daysలో ఈయన ఏం చేశాడంటే 2 pages రాశాడు. 12 pages రికార్డ్లో ఆల్రెడీ ఏ 2 pages రాశాడు. ఇప్పుడు ఏ వర్క్లోనే ఉన్నాడు, బి వచ్చి ఏతో జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి ఏబి కలిపి చేస్తారు. ఏబి కలిపి చేయాలి కదా, ఎందుకంటే ఏ ఆల్రెడీ వర్క్లో ఉన్నాడు, బి వచ్చి జాయిన్ అయ్యాడు అంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు. వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారని తెలిసి మనకి 3 pages రాస్తారు. రోజుకి 3 pages రాస్తారు. సో రోజుకి 3 pages రాస్తే ఇంకా ఎన్ని పేజెస్ రాస్తే రికార్డ్ అయిపోతుంది? 12 pagesలో ఆల్రెడీ ఏ 2 pages రాశాడు కాబట్టి ఇంకా 10 pages రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 10 pages ఎవరు రాయాలి? ఏబి కలిపి రాయాలి, అవునా? సో ఏబి కలిపితే వీళ్ళు 1 dayలో ఎన్ని పేజెస్ రాస్తారంటే 3 pages రాస్తారని మనం అనలైజ్ చేసాం డేటాని. అంటే 10 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంతేనా? క్రాస్ మల్టిప్లికేషన్ 10 × 1 10/3, దట్ మీన్స్ 3.33 days పడుతుంది. 10/3 అంటే 3.33, రైటా? అంటే ఈ 10 pages రాయడానికి ఏబి కలిపి ఎంత టైం తీసుకున్నారంటే 3.33 days తీసుకున్నారు. టోటల్ వర్క్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి కాబట్టి ఏ ఒక్కడు 2 days పనిచేశాడు అండ్ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిపి 3.33 days పనిచేశారు. ఈ రెండింటిని కలిపితే టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 5.33 days. 5.33 days. సో ఫస్ట్ ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 2 రోజుల తర్వాత బి జాయిన్ అయితే కనుక రికార్డ్ కంప్లీట్ అవడానికి 5.33 days పడుతుంది. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎస్, గుడ్. సో ఇదే క్వశ్చన్ ఏమంటామంటే చూడండి, మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఆఫ్టర్ 4 days, ఏ స్టార్ట్స్ ద వర్క్. ఆఫ్టర్ 4 days బి జాయిన్ విత్ ఏ. 4 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days తీసేసుకోండి, ఇది రాసుకోండి. నోట్ ఆన్ ద క్వశ్చన్. ఇక్కడ మనం 2 days తీసుకోండి, క్వశ్చన్ తీసుకోండి, తర్వాత 4 days చేద్దాం. సో 2 days. After 2 days B join with A, the work is completed in how many days? First of all data analyze చేయాలి. అనలైజ్ చేసిన డేటాని యూజ్ చేసుకోవాలి. సో
ఏ మొత్తం టోటల్ వర్క్ ఎన్ని పేజెస్ మనకి 12 పేజెస్. ఏ రోజుకి ఒక పేజ్ రాస్తాడు, బి రోజుకి 2 పేజెస్ రాస్తాడు. 6.66 డేస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి? ఏ స్టార్ట్స్ ద వర్క్ ఆఫ్టర్ 4 days, బి జాయిన్ విత్ ఏ. 4 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు మనం ఇది క్లియర్ గా ఉంటే కనుక సింపుల్ గా సాల్వ్ చేస్తాం. ఇది క్లియర్ గా ఉంటే కనుక సింపుల్ గా సాల్వ్ చేస్తాం. ఏంటి 4 days అంటే ఏ 4 పేజెస్ రాస్తాడు. అవుట్ ఆఫ్ 12 పేజెస్ కి ఇంకా మనకి ఎన్ని పేజెస్ ఉంటాయి? ఓన్లీ 8 పేజెస్ ఉంటాయి. ఇది ఎవరు రాయాలి? ఏ ప్లస్ బి రాయాలి. వీళ్ళు 3 days కి ఒక పేజ్ రాస్తారు కాబట్టి 8 పేజెస్ రాయడానికి 8/3 days. 8/3 days అంటే 2/3. టోటల్ వర్క్ అంటే 4 days ప్లస్ 2.66. 2/3 అంటే 2.66. ఈ రెండు. సో 4 + 2.66 6.66 days. 6.66 days. వెరీ గుడ్. సో ఇంకా ఈ రిలేటెడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ డేటా. డేటా అనలైజ్ చేయడమే కష్టం అమ్మ. వన్స్ ద డేటా గెట్ అనలైజ్డ్ you'll get an answer. రైట్? అండ్ ఇది ఫస్ట్ బేసిక్ మోడల్. ఇది ఒక మోడల్. ఇందులోనే ఇంకో మోడల్ ఉంటుంది. ఏంటి? ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సేమ్. ఏ కంప్లీట్ అ వర్క్ ఇన్ 12 days అండ్ బి కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 6 days. రైటా? ఇందులో క్వశ్చన్ చూడండి. ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు? ఏ స్టార్ట్స్ ద వర్క్. ఏ స్టార్ట్స్ ద వర్క్. వాడు ఏమంటాడంటే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. 2 days before the completion of the work, B join with A. B join with A. Then the work is completed in. Work in రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతాడు. అండ్ మనకి ముందు స్టేట్మెంట్ కి ఈ స్టేట్మెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి? ముందు క్వశ్చన్ ఏంటి? 2 days ఏ స్టార్ట్స్ ద వర్క్. ఆఫ్టర్ 2 days బి జాయిన్ అయితే 2 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు అని చెప్పాడు ఫస్ట్ క్వశ్చన్ లో. ఇక్కడే ఉన్నాడు 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి జాయిన్ విత్ ఏ. అంటే ఇక్కడ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు కదమ్మా. మనం ఏం చేస్తాం అంటే ఈ ప్రాబ్లమ్ ని బ్యాక్ నుంచి సాల్వ్ చేస్తాం. ఎందుకు? క్లియర్. ఇక్కడ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే ఏ 10 days పని చేశాడు అని తీసుకోకూడదమ్మా. ఇట్స్ అ రాంగ్ అజంప్షన్. ఏ 10 days పని చేశాడని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? మనకి ఫస్ట్ ప్రాబ్లం కూడా చెప్పాను. ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 2 days తర్వాత బి జాయిన్ అయ్యాడు కాబట్టి ఏ 2 రోజులు పనిచేశాడని తీసుకున్నాం. అంతేగాని ఏ 2 days పనిచేశాడని ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ కూడా చెప్పలేదు మనకి. ఏంటి? వర్క్ స్టార్ట్ చేశాడు, 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి జాయిన్ విత్ ఏ. 2 రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనగా బి వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే మీనింగ్ ఏంటంటే లాస్ట్ 2 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. లాస్ట్ 2 days ఏబి కలిపి పనిచేశారు. మిగిలిన వర్క్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కడో చేశాడు. ట్రై టు అండర్స్టాండ్. వాడు క్వశ్చన్ ఏమన్నాడు? ఏ స్టార్ట్స్ ద వర్క్. ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు. 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ 2 రోజుల్లో పని అయిపోతుంది అనగా బి వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే లాస్ట్ 2 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు అని తీసుకుంటాము. రైటా? లాస్ట్ 2 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే ఎన్ని పేజెస్ రాస్తారు? ఇద్దరు కలిపి రోజుకు ఒక 3 pages రాస్తారని తెలుసు మనకి. ఏబి కలిపి 3 pages రాస్తారు. అలాంటిది వీళ్ళు 2 days పని చేశారంటే ఫస్ట్ డే 3 pages 3 pages అంటే టోటల్ 6 pages వీళ్ళిద్దరూ కలిపి లాస్ట్ 2 days లో రాసేశారు. టోటల్ రికార్డ్ అని తెలుసు మనకి 12 pages. అవునా? ఈ 12 pages లో 6 pages వీళ్ళిద్దరూ లాస్ట్ 2 days లో పనిచేసినప్పుడు రాశారు. మిగిలిన పేజెస్ ఏదైతే ఉందో అది ఏ రాశాడు. ఇక్కడ 6 pages వీళ్ళిద్దరు రాస్తే మిగిలిన ఏమి ఉంటాయమ్మా? ఇంకో 6 pages ఉంటాయి. ఈ 6 pages ఏ రాయాలి. సో ఏ రోజుకి ఒక పేజ్ రాస్తారని తెలుసాం. 6 pages రాయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుంది? 6 days పడుతుంది. అండ్ వీళ్ళిద్దరూ కలిపి లాస్ట్ లో 2 days పనిచేశారు. సో టోటల్ వర్క్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాబట్టి ఏ అలోన్ వర్క్ ఫర్ 6 days and A and B together work for 2 days. Total work is completed in 8 days. Very good. Sri Sai, Degree College. చూడమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తాను.
ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఏ వర్క్ స్టార్ట్ చేశాడు యూజువల్గా 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. మీకు ఎప్పుడన్నా స్టేట్మెంట్లో బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అని వచ్చింది అంటే ప్రాబ్లమ్ను మనం బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాము, ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయండి. దాంట్లో మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. వర్క్ అయిపోతుంది అనగా 2 రోజుల ముందు బి జాయిన్ అయ్యాడు అనేది ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా. మనకు టోటల్ వర్క్ ఎంత అని తెలుసు మనకి. టోటల్ వర్క్ వి నో దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 12 pages. 12 pages రాస్తే రికార్డ్ అయిపోతుంది, అవునా. ఇప్పుడు 2 days బిఫోర్ అంటే లాస్ట్ 2 days ఉందనగా ఆల్రెడీ ఏ పనిలో ఉన్నాడు, బి వచ్చి ఏతో జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారని చేసుకుంటాం. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. వీళ్ళిద్దరూ కలిపి చేస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు? 3 pages రాస్తారు. 1 day దే కెన్ రైట్ 3 pages, అవునా. అలాంటిది 2 days పనిచేశారు కాబట్టి 6 pages ఆఫ్ ద రికార్డ్ దే కెన్ రైట్ ఇన్ ద లాస్ట్ 2 days. లాస్ట్ 2 days 6 pages రాసేశారు, అవునా. ఇంకా ఎన్ని పేజెస్ పెండింగ్ ఉంటాయి? టోటల్ పేజెస్ 12, లాస్ట్ 2 days వీళ్ళు 6 pages రాశారు కాబట్టి ఇంకా 6 ఉండే ఉంటాయి. ఈ 6 ఏ ఒక్కడు రాయాలి. ఈ 6 ఎవరు రాయాలి? ఏ ఒక్కడు రాయాలి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదువుకుంటే ఏమవుతుంది, ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 6 pages రాశాడు, తర్వాత బి జాయిన్ అయ్యాడు, వాళ్ళిద్దరు కలిపి ఇంకో 6 pages రాశారు, వర్క్ కంప్లీట్ చేశారు. వాట్ టోటల్ వర్క్ అంటే ఏ alone work for 6 days and A plus B together work for 2 days. The total work is completed in 8 days. The total work is completed in 8 days. Hope it is clear. డౌట్ ఉండిందంటే మళ్ళీ చెప్తాను. గుడ్. ఒకవేళ క్వశ్చన్లో ఇదే క్వశ్చన్లో చూడమ్మా, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అని ఇచ్చాడు అనుకోమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి జాయిన్ విత్ ఏ, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ద క్వశ్చన్ ఈజ్ లైక్ 3 days. లెట్ us say 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. త్రీ డేస్ అంటే వెరీ సింపుల్. లాస్ట్ 3 days వాళ్ళిద్దరూ కలిపి పని చేయాలి, అంతేనా. లాస్ట్ 3 days వాళ్ళిద్దరూ కలిపి పని చేస్తే ఎన్ని పేజెస్ రాస్తారు? 1 day 3 pages రాస్తారు కాబట్టి రైట్. అండ్ 3 days పని చేశారు అంటే 9 pages రాసేస్తారు. లాస్ట్ 3 days 9 pages రాస్తారు. ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి? 3 pages ఉన్నాయి. అవి ఎవరు రాయాలి? ఏ రాయాలి. ఏ రోజుకు ఒక పేజ్ రాస్తారు కాబట్టి 3 pages రాయడానికి 3 days పడుతుంది. వీళ్ళిద్దరూ కలిపి లాస్ట్ 3 days పని చేస్తారు. ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 6 days. శ్రవణ్ కుమార్, వై యూ గెట్ 7? సో టైమ్ అండ్ వర్క్ ఏంటంటే కాన్సెప్ట్ తెలిసిందనుకో ఆలోచించి ఆన్సర్ చెప్పేయచ్చు. మనకి క్వశ్చన్లో ఏమన్నాడు? 3 days బిఫోర్ అన్నాడు అంటే వాళ్ళిద్దరూ కలిపి లాస్ట్ 3 days పనిచేసి ఉండాలి, అవునా. 3 days పని చేస్తే వాళ్ళు రోజుకి 3 pages రాస్తారు కాబట్టి 9 pages రాసేస్తారు లాస్ట్ 3 days. గాట్ ఇట్. సో ఇంకా ఎన్ని పేజెస్ పెండింగ్ ఉన్నాయి మనకి? 3 pages పెండింగ్ ఉన్నాయి. అవి ఎవరు రాయాలి? ఏ రాయాలి. గాట్ ఇట్. ఏ రాయాలి అంటే వాడు రోజుకు ఒక పేజ్ రాస్తాడు కాబట్టి 3 pages రాయడానికి 3 days పని చేస్తాడు. సో ఏ ఒక్కడు 3 days పని చేశాడు, వీళ్ళిద్దరూ కలిపి ఇంకో 3 days. ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 6 days. వెరీ గుడ్. ఇదొక మోడల్. సో ఇదే క్వశ్చన్కి వాడు ఇంకో మోడల్ అడుగుతాడు. ఆ మోడల్ ఏంటి? ఇఫ్ దే వర్క్ ఫర్ ఆల్టర్నేట్ డేస్. ఇఫ్ దే వర్క్ ఫర్ ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఏ చేస్తాడు, తర్వాత రోజు బి ఒక్కడో చేస్తాడు, మళ్ళీ ఏ ఒక్కడో చేస్తాడు, మళ్ళీ బి ఒక్కడో చేస్తాడు. ఇద్దరు కలిపి చేయరు ఆల్టర్నేట్ అంటే. ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ క్వశ్చన్లో మనకి ఏంటంటే ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరు వర్క్ ఏ స్టార్ట్ చేస్తాడా, బి స్టార్ట్ చేస్తాడు. క్వశ్చన్లో ఏమీ మెన్షన్ చెయ్యలేదనుకో ఏ వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పుకుంటాం. లేదంటే క్లియర్గా క్వశ్చన్లో చెప్తాడు ద వర్క్ స్టార్ట్ బై బి అని చెప్తాడు. ఇలాగేమీ మెన్షన్ చెయ్యకపోతే ఏ వర్క్ స్టార్ట్ చేస్తాడని తీసుకుంటాం, రైటా. ఆల్టర్నేట్ అంటే ఇనిషియల్గా ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ స్టార్ట్ చేస్తాడు, ఒక పేజ్ రాస్తాడు. తర్వాత రోజు బి చేస్తాడు, వాడని పేజెస్ రాస్తాడు, 2 pages రాస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఏ రాస్తాడు, 1 page రాస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే బి రాస్తాడు, 2 pages. అగైన్ ఏ 1 page, అగైన్ బి 2 pages, అగైన్ ఏ 1 page అండ్ అగైన్ బి 2 pages.
గాట్ ఇట్? సో ఎన్ని పేజెస్ రాసారో చూద్దాం. అండ్ దిస్ బికమ్స్ 3, 3, 3, 3. 3 4 12. 12 పేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. అవునా? ఎన్ని రోజులు పట్టింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 డేస్ పట్టింది. అంటే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్‌లో చెయ్యాలి అంటే గనక దే రిక్వైర్డ్ 80 డేస్ టు కంప్లీట్ ద వర్క్. రైటా? సో ఇక్కడ యాక్చువల్లీ మనకి 12 పేజెసే కాబట్టి ఇలా రాసుకున్నాము. విడివిడిగా రాసుకున్నాం. అదే ఇది ఎక్కువ పేజీలనుకో అప్పుడేమవుతుంది, టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అంతేనా? అప్పుడు దీని గురించి మనం ఏం చేస్తామంటే చూడండి. ఏ స్టార్ట్ చేశాడు, తర్వాత రోజు బి రాసాడు, మళ్ళీ ఏ రాసేసాడు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ సైకిల్ ఆఫ్ ద వర్క్. దీన్ని వర్క్ ప్రాసెస్‌లో ఫస్ట్ సైకిల్ అంటాం. ఫస్ట్ సైకిల్‌లో ఎన్ని రోజులు పనిచేసారు ఆళ్ళు? ఏ ఒక రోజు, బి ఒక రోజు. అంటే 2 డేస్ పనిచేస్తే ఎన్ని పేజెస్ రాసారు? 1, 2 టోటల్ 3 పేజెస్ రాసారు. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫస్ట్ సైకిల్. ఫస్ట్ సైకిల్‌లో 2 డేస్ పనిచేశారు. 2 డేస్ పనిచేస్తే 3 పేజెస్ రాసారు. అవునా? మనకి రికార్డ్ ఎన్ని పేజెస్? 12 పేజెస్ ఇస్ ద రికార్డ్. అంటే ఎన్ని రోజులు పడతది? క్రాస్ మల్టిప్లికేషన్. ఏంటి? 12 ఇంటూ 2 బై 3. ఇది ఇందులో 4 టైమ్స్ పోతది. 4 2 యుల్ గెట్ 8 డేస్. అంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉన్నాయనుకో ఇలా తీసుకుంటాం. ఇది నంబర్ ఆఫ్ పేజెస్ తక్కువ కాబట్టి మాన్యుయల్‌గా రాసుకుంటాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్? డన్? రైట్. యెస్. ఇంకో మోడల్ ఉంటుంది. మోడల్ ఏంటంటే వాడేమంటాడు, విల్ గో విత్ ద సేమ్ క్వెషన్ నౌ. వాడేమంటాడంటే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద వర్క్. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద వర్క్ is 14,400. The total cost of the work is 14,400. అంటే దీని మీనింగ్ ఏంటంటే టోటల్ రికార్డ్‌లో 12 పేజెస్ ఉన్నాయి కదా! ఆ 12 పేజెస్ రాయడానికి 14,400 పే చేస్తారంట. అయితే ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. Find the share of B if they work together. If they work together. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక రికార్డ్ రాయడానికి 14,400 ఇస్తాడట. డన్. ఇప్పుడు క్వెషన్ అడిగాడు. అప్పుడు బి షేర్ ఎంత? ఒకవేళ వాళ్ళిద్దరూ కలిపి పని చేసుంటే బి షేర్ ఎంత అని అడిగాడు. వాళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే బి షేర్. ఇద్దరికి ఈక్వల్ షేర్ ఇస్తామా? ఇవ్వము. ఎందుకు? ఏ అనేవాడు రోజుకి ఒక పేజే రాస్తాడు. వీడు 2 పేజెస్ రాస్తాడు. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ మోర్ దాన్ ఏ. కాబట్టి బి షేర్ ఎంత అని అడిగాడు. అగైన్ వీ కెన్ సాల్వ్ దిస్ ఇన్ 2-3 మెథడ్స్. రైట్? సో లెట్ us కన్సిడర్. ఇప్పుడు మనకి ఏంటి 12 పేజెస్ రికార్డ్ ఉందా? ఇది ఇద్దరూ కలిపి రాస్తే ఎన్ని డేస్‌లో రాసేస్తారు? 3 పేజెస్ ఇన్ 1 డే కాబట్టి 12 పేజెస్ రాయడానికి హౌ మెనీ డేస్? 12/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 డేస్. ఇద్దరూ కలిపితే 4 డేస్‌లో రాసేస్తారు. అవునా? చలో 4 డేస్‌లో ఇద్దరూ కలిపి పనిచేశారు. ఇద్దరూ కలిపి 4 డేస్ పనిచేశారు. వెరీ గుడ్. రైటా? అప్పుడు 4 డేస్‌లో ఏ ఎన్ని పేజెస్ రాస్తాడు? 4 పేజెస్ రాస్తాడు. బి ఎన్ని పేజెస్ రాస్తాడు? 8 పేజెస్ రాస్తాడు. అంతే కదా! ఏ రోజుకి ఒక పేజే రాస్తాడు. 4 డేస్ పనిచేశారు కాబట్టి ఏ 4 పేజెస్ రాయాలి. బి రోజుకి 2 పేజెస్ రాస్తాడు. సో 4 డేస్‌లో ఆయన 8 పేజెస్ రాస్తాడు. అంటే ఏకి 4 పేజెస్ అమౌంట్ వస్తది. బికి 8 పేజెస్ అమౌంట్ వస్తది. బికి 8 పేజెస్ అమౌంట్ వస్తది. టోటల్ ఎంత ఉంది మనకి? 14,400 ఫర్ 12 పేజెస్. 12 పేజెస్‌కి 14,400 ఉంటది. 1 పేజ్‌కి ఎంత? డివైడెడ్ బై 12. దెన్ దిస్ బికమ్స్ 12 12 అంటే 1 పేజ్ కాస్ట్ వచ్చి 1200. ఒక పేజీకి ఎంత పడింది? 1200 పడింది. అంటే ఏకి ఎన్ని పేజెస్‌కి ఇవ్వాలి? 4 పేజెస్‌కి ఇవ్వాలి కాబట్టి 4 into 1200 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4,800 ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ. బికి ఎన్ని పేజెస్ ఇవ్వాలి? 8 పేజెస్‌కి ఇవ్వాలి. సో 8 into 1200. 8 12 ఎంత? 96. 9600. దిస్ ఈజ్ ద షేర్ ఆఫ్ బి. మనకి ఎవరి షేర్ అడిగారు? బి షేర్ అడిగాడు కాబట్టి బికి టోటల్ అమౌంట్‌లో 9600 ఇస్తాం. 9,600 ఇస్తాం. రైట్? సో ఏం చేసాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ కలిపి 12 పేజెస్ రాయాలి. 12 పేజెస్‌కి గాను వాడు ఎంత ఇస్తున్నాడంటే 14,400 ఇస్తున్నాడు. అంటే 14,400 వచ్చి 12 పేజెస్‌కి ఇస్తే ఒక పేజ్‌కి ఎంత ఇస్తాడు? 1200 ఇస్తాడు.
14,400/12 అవునా. సో ఒక పేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇద్దరు కలిపితే 4 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తారు. ఇద్దరు కలిపితే 4 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తారు అవునా. అంటే ఏ 4 days పని చేశాడు, బి కూడా 4 days పని చేశాడు. గాట్ ఇట్. నౌ ఏ 4 days పని చేస్తే వాడు 4 pages రాస్తాడు, ఎందుకంటే రోజుకి ఒక పేజ్ రాస్తాడు కాబట్టి. బి 4 days పని చేస్తే 8 pages రాస్తాడు, ఎందుకంటే బి రోజుకి 2 pages రాస్తాడు కాబట్టి. నౌ ఏకి ఎంత అమౌంట్ ఇస్తాం, 4 pages అమౌంట్ ఎంత అయితే అది ఏకి ఇస్తాం, 8 pages అమౌంట్ ఎంత అయితే అది బికి ఇస్తాం. రైటా. 4 pages అమౌంట్ ఎంత, 4 into 1200, 4,800 is the share of A. అండ్ బి ఎన్ని పేజెస్ రాస్తాడు, 8 pages రాస్తాడమ్మా. 8 into 1200, 9,600 is the share of B. ఎలా సాల్వ్ చేస్తాం, ఇంకో విధంగా ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఏ బి ఉన్నారు, ఏ బి ఉన్నారు. ఏ ఒక పేజ్ రాస్తాడు, బి రోజుకి 2 pages రాస్తాడు. అంటే వీళ్ళిద్దరు వర్క్ ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటుంది, 1:2 రేషియోలో ఉంటుంది. వర్క్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, 1:2. ఎందుకంటే నేను 2 pages రాస్తే ఈయన 1 page రాస్తారు కాబట్టి ఇఫ్ యూ కన్సిడర్ ద రేషియో దెన్ విల్ గెట్ 1:2. అంటే ఇచ్చిన 14,400 ని యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇన్ ద రేషియో 1:2. దేర్ 1 indicates A and 2 indicates B అవునా. సో 1:2 అంటే ఏ షేర్ ఎంత అవుతుంది, ఏ షేర్ ఎలా రాస్తాం, 1 టోటల్ పార్ట్స్ అని 3 into 14,400. దిస్ ఇస్ ద షేర్ ఆఫ్ ఏ. బి షేర్ ఎంత, వీడికి 2 parts ఉన్నాయి కాబట్టి 2/3 into 14,400. గాట్ ఇట్. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్. సో వాట్ విల్ గెట్, 12 4s ఇంకా ఉంది అది 3 4 12 24 అండ్ హౌ మెనీ టైమ్స్ హియర్, 3 6 are 18 7 8s 24, 4,800. సో ఇది ఎంత అయిపోతుంది, 4,800 into 2 9,600. ఈ రెండింటిని కలిపితే టోటల్ 14,400 కి ఈక్వల్ అవ్వాలమ్మా, అవ్వకపోతే రాంగ్. ఇలానే చేయొచ్చు, ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ఎఫిషియన్సీ దెన్ వీ కెన్ సింప్లిఫై లైక్ దిస్. జస్ట్ 14,400 ని ఇద్దరికి షేర్ చేయాలి. రేషియోస్ లో మనం చూసాం అది ఎలా షేర్ చేయాలండి. సో మొత్తం టోటల్ 3 parts ఉన్నాయి, ఎందుకంటే అందులో ఏకి 1 part ఇవ్వాలి, బికి 2 parts ఇవ్వాలి. టోటల్ ఎన్ని పార్ట్స్, 3 parts. అప్పుడు ఏ షేర్ కావాలంటే ఏ అవుట్ ఆఫ్ 3 ఈస్ గెటింగ్ ఓన్లీ 1 part into the total value 14,400, and out of 3 parts B is getting 2 parts and 2/3 into 14,400. Then simplify చేస్తే 4,800 here and this becomes 9,600 here. Hope it is clear. Yes. And where is Aditya Degree College? Respond కావట్లేదు. Good. Sri Sai Degree College. Right. సో ఇదొక మోడల్ అమ్మా. ఇంకో మోడల్ ఏమంటాడంటే చూడండి, ఇదే క్వశ్చన్ కి యూ విల్ గో విత్ డిఫరెంట్ మోడల్. సో ఇనిషియల్ గా వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, ద ఇన్ఫర్మేషన్ ఈస్ ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడంటే ఏ వర్క్ స్టార్ట్ చేశాడు 5 days చేసి ఏ వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ ఎన్ని రోజులు చేశాడు, 5 days చేసి వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత బి జాయిన్ అయ్యి మిగతా వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. మిగతా వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో లిజన్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఏ స్టార్ట్స్ ద వర్క్ అండ్ వర్క్ ఫర్ 5 days ఫర్ ఇట్. 5 రోజులు పనిచేశాడు. ఆఫ్టర్ దాట్ ఏ లెఫ్ట్ ద వర్క్, ఏ వదిలి వెళ్ళిపోయాడు. రైట్. ఆఫ్టర్ దట్ బి జాయిన్ ద వర్క్ and complete the remaining work in how many days. అంటే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. బి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు. సింపుల్. మనకి ఏదేమైనా ఇన్ఫర్మేషన్ ఇదే యూజ్ చేస్తాం. టోటల్ రికార్డులు ఎన్ని పేజెస్ ఉన్నాయి, 12 pages ఉన్నాయి అవునా. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు, ఏ స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు చేశాడు, 5 days చేశాడు. ఏ 5 days చేశాడు అనుకో, 5 days చేస్తే ఎన్ని పేజెస్ రాస్తాడు, 5 pages రాసేస్తాడు, ఎందుకంటే రోజుకి 1 page రాస్తాడు కాబట్టి. ఇంకా ఎన్ని పేజెస్ రిమైనింగ్ ఉన్నా మనకి,
12లో నుంచి 5 రాసేసాడు కాబట్టి ఇంకా 7 పేజెస్ రిమైనింగ్ ఉన్నాయి. అవునా? ఈ 7 పేజెస్ రాయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది? మనకేం తెలుసు, బి 2 పేజెస్ ఇన్ 1 డే రాస్తాడు. ఒక రోజులో 2 పేజెస్ రాస్తాడు. అలాంటిది 7 పేజెస్ రాయడానికి ఎంత టైం పడుతుంది అంటే 7/2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3.5 days. విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3.5 days. రైట్? ఇదే క్వశ్చన్ మనకి బి స్టార్ట్ చేశాడు అనుకుందాం. బి స్టార్ట్ చేసి 5 days చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏ జాయిన్ అయ్యాడు. రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? క్వశ్చన్ చెప్తాను చూడండి. ద సేమ్ క్వశ్చన్. ఇనీషియల్ గా బి వర్క్ స్టార్ట్ చేశాడు, 5 days చేశాడు. 5 days చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు. రైటా? నౌ ఏ జాయిన్ ద వర్క్ అండ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాం. Complete the remaining work in how many days? Very good. It's 2 days. It's a 2 days. So, ఇవి బేసిక్ మోడల్స్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. సో ఇదంతా ఇవి వచ్చినాయి అంటే టైమ్ అండ్ వర్క్ లో ఏ ప్రాబ్లం చేసేయచ్చు. సో లెట్ us go with a bit of advance. ఏంటది? వాడు ఏమంటాడంటే స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఏంటి? ఏ ఈజ్ ట్వైస్ గుడ్ than B, or A is twice efficient than B. రెండు స్టేట్మెంట్. A is twice efficient than B. Either A is twice good than B అని అంటాడు, లేదంటే twice efficient than B అని అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి అర్థం తెలియాలి. ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి అన్నాడు అనుకోమ్మ. వీళ్ళిద్దరిలో ఎవరు గుడ్ అంటే ఏ అనేవాడు గుడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ బి కన్నా ఎక్కువ పని చేస్తాడు. రైటా? సో ఎంత ఎక్కువ పని చేస్తాడు? సో బి ఎంత అయితే పని చేస్తాడో దానికి 2 times ఏ పని చేస్తాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాం అంటే ఏ ఉన్నారు, బి ఉన్నారు. When we have a statement that A is twice good than B, అంటే ఒకవేళ B ఒక పేజ్ రాసుంటే A 2 pages రాయాలి. B ఒక పేజ్ రాసుంటే A 2 pages రాయాలి. అది ట్వైస్ మీనింగ్. ఒకవేళ if the statement is A is thrice efficient than B, A is thrice efficient than B అంటే ఇక్కడ కూడా బి కన్నా ఏ బాగా పనిచేస్తాడు. ఒకవేళ బి ఒక పేజ్ రాస్తే ఏ 3 pages రాయాలి. దిస్ ఇస్ ద రిలేషన్, కంపారిజన్ బిట్వీన్ ఏ అండ్ బి. గాట్ ఇట్? ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే ఏ కన్నా బి కన్నా ఏ ఎక్కువ పని చేస్తాడు. ఎంత ఎక్కువ పని చేస్తాడు? వీడు ఒక పేజ్ రాస్తే కనుక వీడు 2 pages రాసేస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్వైస్ ఆఫ్ బి. అండ్ ఏ ఈజ్ ట్రైస్ ఎఫిషియెంట్ దాన్ బి అంటే వీడు ఒక పేజ్ రాస్తే వీడు 3 pages రాసేస్తాడు. హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇలా అడుగుతాడు. సో విల్ టేక్ ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి. ఏ ఈజ్ ట్వైస్, TWICE, ట్వైస్ గుడ్ దాన్ బి. AB together complete the work in 20 days. AB together complete the work in 20 days. Then B alone can do it in, or A alone can do it in. అంటే వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి. ఏ అనేవాడు బి కన్నా 2 times ఎక్కువ పని చేస్తాడు. రైటా? అది ఇన్ఫర్మేషన్. రైట్? ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? వీళ్ళిద్దరిని కలిపితే 20 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తారంట. అంటే వాళ్ళిద్దరిని కలిపితే 20 days లో ఒక రికార్డ్ రాసేస్తారు. రైటా? అయితే ఇద్దరిని కలిపితే 20 days లో రాస్తారు. ఇప్పుడు వాడేమన్నాడు? అదే రికార్డ్ రాయడానికి బి ఒక్కడిని పెట్టామనుకో ఎన్ని రోజులు పడుతుంది, లేదంటే ఆ రికార్డ్ రాయడానికి ఏ ఒక్కడిని పెట్టామనుకో ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఇట్స్ వెరీ సింపుల్. సో వీళ్ళిద్దరిలో ఎవరు లేజీ క్యాండిడేట్? ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి అన్నాడు కాబట్టి
బి ఈజ్ లేజీ క్యాండిడేట్. బి ఈజ్ లేజీ క్యాండిడేట్. ఇక్కడ మనం అలా తీసుకుంటాము. ఏబి అనే వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఏ ఈజ్ గుడ్ అండ్ బి ఈజ్ లేజీ. రైటా? ఏ ఈజ్ గుడ్ అండ్ బి ఈజ్ లేజీ. ఎవరైతే లేజీ క్యాండిడేటో వాళ్ళు ఒక పేజ్ రాస్తారని తీసుకుంటాము. ఎవరైతే లేజీ క్యాండిడేటో వాళ్ళు ఒక పేజ్ రాస్తారని తీసుకుంటాం. అవునా? అండ్ అప్పుడు ఏ ఎన్ని పేజెస్ రాయాలి? వీడి కన్నా 2 times గుడ్ కాబట్టి వీడు 3 pages రాయాలి. 2 times 3 times 2 times అంటే 2 pages రాయాలి. గుడ్. వీడు ఒక పేజ్ రాస్తే వీడు 2 pages రాయాలి. అవునా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు వాడు క్వశ్చన్లు ఏమన్నాడు? వీళ్ళిద్దరూ కలిపి 20 days లో వర్క్ కంప్లీట్ చేశారంట. వీళ్ళిద్దరూ కలిపి 20 days లో వర్క్ కంప్లీట్ చేశారంట. వీళ్ళిద్దరూ కలిపితే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు? వీడొక్కడు ఒక పేజ్ రాస్తాడు, ఏ ఒక్కడు 2 pages రాస్తాడు. వీళ్ళిద్దరూ కలిపితే రోజుకి 3 pages ఇన్ 1 day. 3 pages రాస్తారు ఒక రోజులో. అవునా? అలా రోజుకి 3 pages రాస్తుంటే వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిన స్టేట్మెంట్ ఉంది మనకి. వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 20 days. అంటే రోజుకి 3 pages రాస్తే 20 days లో ఎన్ని పేజెస్ రాస్తారమ్మా వీళ్ళు? 20 into 3 60 pages is the total record. మన రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేసాం. అవునా? రైట్. 60 pages రికార్డ్ ఉంది. ఇప్పుడు బి అడిగామనుకో, మనకి ఏం తెలుసు? బి రోజుకి ఒక పేజ్ రాస్తాడు. బి రోజుకి ఒక పేజే రాస్తాడు. 60 pages రాయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది? 60 days. ఎందుకంటే ఆయన రోజుకి ఒక పేజే రాస్తాడు కాబట్టి. అదే ఏని అడిగామనుకో, ఏ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 2 pages రాస్తాడు. అవునా? సో రోజుకి 2 pages రాస్తున్నాడు కాబట్టి 60 pages రాయడానికి 30 days పడుతుంది. 60 pages రాయడానికి 30 days పడుతుంది. స్పై రెడ్డి డిగ్రీ కాలేజ్. గుడ్. సో ఇది క్లియర్ అమ్మా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చెప్తాను చూడండి. క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ బి. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ అన్నాడు బి కన్నా 2 times ఎక్కువ పని చేస్తాడు అని. వెంటనే మనం ఏం చేసుకోవాలంటే బి ఒక పేజ్ రాస్తే ఏ 2 pages రాస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 3 pages రాస్తారు. ఇది మనకి మైండ్లో రావాలి. ఎందుకంటే 2 times గుడ్ కాబట్టి. ఇది మైండ్లోకి వచ్చిన తర్వాత వాడేమన్నాడు? వీళ్ళిద్దరూ కలిపి 20 days లో రికార్డ్ కంప్లీట్ చేశారు అన్నాడు. రైటా? అంటే మన మైండ్లో ఏముంది? ఆల్రెడీ ఇద్దరు కలిపితే రోజుకి 3 pages రాస్తారు. ఇద్దరు కలిపితే రోజుకి 3 pages రాస్తారు. అలా 20 days రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిందంట. అంటే 3 into 20 అంతేనా? 60 pages రికార్డ్. ఇది కూడా మైండ్లోకి వచ్చేస్తాము. ఇదంతా రాయక్కర్లేదు. వీ కెన్ గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. 60 pages రికార్డ్. మనకేం తెలుసు? ఏ రోజుకి ఒక పేజే రాస్తాడు, బి 2 pages రాస్తాడు. వీడు రోజుకి ఒక పేజ్ రాస్తాడు అనుకో, 60 pages రాయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 60 days. వీడు రోజుకి 2 pages రాస్తాడు అనుకో, 60 pages రాయడానికి 30 days. ఏది అడిగితే అది. హియర్ ఇఫ్ ఇట్ ఇస్ అబౌట్ బి, he required 60 days. If it is about A, 30 days. Hope it is clear. Yes. Chunu. If it is clear, is all you know. తీసుకోండి, రాసుకోండి. A is thrice, THRICE, thrice good than B. A is thrice good than B. Okay. Tarvata B is twice, TWICE, good than C. Right? A is thrice good than B and B is twice good than C. ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ ఏంటంటే ఆల్ టుగెదర్ complete the work in 12 days. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 2 statements ఇచ్చాడు. One is A is thrice good than B and the second statement is B is twice good than C. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాడు? ముగ్గురు కలిపితే 12 రోజుల్లో కంప్లీట్ చేశారంట. అయితే B alone complete the work in how many days? B ఒక్కడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? Note it down. A is thrice good than B. B is twice good than C. All together complete the work in 12 days. Then B alone can do it in. B ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు?
54. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడమ్మా? A alone and C alone. A is 18. Good. And what about C? C 108. గుడ్. చూడమ్మా, ఇది మైండ్ క్యాలిక్యులేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ స్టోరీలో ఎంతమంది ఉన్నారు? 3 క్యాండిడేట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 క్యాండిడేట్స్ ఉన్నారు. A, B, C. వీళ్ళ ముగ్గురులో ఎవరు లేజీ? సిఏ లేజీ. కాబట్టి ఒక పేజ్ రాస్తారని తీసుకున్నాం. వీడు ఒక పేజ్ రాస్తే బి ఎన్ని పేజెస్ రాయాలి? 2 పేజెస్ రాయాలి. ఎందుకంటే బి ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ సి. బి ఈజ్ ట్వైస్ గుడ్ దాన్ సి. రైట్. ఇప్పుడు బి 2 పేజెస్ రాస్తే ఏ ఎన్ని పేజెస్ రాయాలి? దీనికి 3 టైమ్స్ రాయాలి, అంటే 6 పేజెస్ రాయాలి. ఏ 6 పేజెస్ రాయాలి. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపితే ఎన్ని పేజెస్ రాస్తారు? 6 + 2 + 1 దే కెన్ రైట్ 9 పేజెస్ ఇన్ 1 డే. రోజుకి 9 పేజెస్ రాస్తున్నారట. వీళ్ళు రోజుకి 9 పేజెస్ రాస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అన్నాడు? 12 డేస్ పట్టింది అన్నాడు. అంటే ఒక రోజులో 9 పేజెస్ రాస్తే 12 డేస్లో ఎన్ని పేజెస్ రాస్తారు? సో 12 × 9, 108 pages is the record. 108 pages is the record. ఇప్పుడు ఎవరిని అడిగినా ఫైండ్ అవుట్ చేయండి. సి ఎంత? రోజుకు ఒక పేజ్ రాస్తాడు కాబట్టి 108 pages is the total record. సో ఒక పేజ్ రాస్తాడు, 108 pages రాయడానికి 108 days. ఎవరు? సి. అవునా? బి అడిగాడు అనుకో, వీడు రోజుకి 2 పేజీలు రాస్తాడు కాబట్టి ఎన్ని డేస్? 108/2, 54. సి అడిగాడు అనుకో, వీడిని రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 6 పేజెస్. 108/6 which is equals to 18 days. ఎవరిది అడిగినా సాల్వ్ చేయొచ్చు. బట్ బీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ రిలేషన్, రైటా? సో ఇంకో మోడల్ ఉంటుంది మనకి. ఆ మోడల్ ఏంటంటే సిఓ. క్వశ్చన్ చెప్తాను నేను. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. 5 men or 10 women or 20 boys can do a work in, say, 15 days. ఏమన్నాడు? 5 men or 10 women or 20 boys can do a work in 15 days. రైటా? క్వశ్చన్ ఏంటంటే 5 men and 10 women and 20 boys can do the work in how many days? Question ఏంటి? క్వశ్చన్ ఏంటంటే 5 men or 10 women or 20 boys can do a work in 15 days. Then 5 men and 10 women and 20 boys can do the work in how many days? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు తెలియాల్సిందంటే వాట్ ఈజ్ మీన్ బై ఆర్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఎండ్ అనేది తెలియాలి, రైటా? ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ మెన్, ఉమెన్, బాయ్స్, ఇంకా గర్ల్స్ ఇలా డిఫరెంట్ జెండర్స్ ఇచ్చారనుకో, అంటే జనరల్ విల్ కాల్డ్ యాజ్ ద వేరియబుల్స్, రైటా? మెన్ అనేవాళ్ళు ఒకరు ఉన్నారు, ఉమెన్ ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఇంకా గర్ల్స్ అంటే గర్ల్స్, లేదంటే ఎవరంటే వాళ్ళు. ఇలా ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళందరికీ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. సో ఆ రిలేషన్ యూజ్ చేసుకుని అందరినీ మనం ఏం చేయాలంటే సింగిల్ వేరియబుల్లోకి తీసుకురావాలి. వెరీ గుడ్. సింగిల్ వేరియబుల్లోకి తీసుకురావాలి, రైట్? సో బిఫోర్ దిస్ మనకి తెలియాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒకవేళ 20 men complete a work in 10 days, then 40 men complete the work in how many days? 20 men 10 days లో చేశారు అనుకో, 40 men ఎన్ని రోజుల్లో చేస్తారు? జనరల్గా ఇది మనకి ఏమైంది, మెన్ డబుల్ అయ్యారు కాబట్టి వర్క్ అనేది హాఫ్ అవ్వాలి. దెన్ ఇట్ విల్ టేక్ 5 days. ఇది ఎలా వస్తుందంటే, ఇఫ్ యూ కన్సిడర్ మెన్ ఈక్వల్స్ టు M1 అండ్ డేస్ ఈక్వల్స్ టు D1, దిస్ మెన్ ఈక్వల్స్ టు M2, ఫైండింగ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు D2. ఇక్కడ దే ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. ఇక్కడ ఏం చేస్తున్నారు? 20 men 10 days లో ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకో, అదే 40 men ఎన్ని రోజుల్లో ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి పడుతుంది. అంటే ఇన్ దిస్ కేస్
బోత్ ద గైస్ ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. అవునా? అప్పుడు రిలేషన్ ఏంటంటే M1D1 is equals to M2D2. ఎప్పుడు ఇది ఇద్దరు కూడా సేమ్ వర్క్ చేస్తుంటే M1 ఎంత మనకి 20 men. అవునా? సో 20 men ఇంటూ D1 అంటే ఎంత 10 days is equals to M2 అంటే ఎంత 40. అంతే కదా? 40 ఇంటూ మనకి ఏం కావాలి D2 కావాలి. సో ఈ 20 ఇందులో 2 times పోతుంది, 2 ఇందులో 5 times పోతుంది. దెన్ యూ విల్ గెట్ D2 ఈక్వల్స్ టు 5. అంటే వీళ్ళు 5 days లో కంప్లీట్ చేసేస్తారు. They can complete the work in 5 days. Right? ఇక్కడ రిలేషన్ ఏంటి మనకి? ద రిలేషన్ ఇస్ ఇంపార్టెంట్. M1D1 is equals to M2D2. ఎప్పుడు? when they are doing the same work. Same work. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ 20 men 10 days, then 40 men how many days? రైట్? జనరల్ గా చెప్పేయచ్చు, ఎందుకంటే మెన్ డబుల్ అయింది కాబట్టి డేస్ హాఫ్ అవుతాయి. అదే 10 men అని అడిగాడు అనుకో, మెన్ హాఫ్ అయింది కాబట్టి డేస్ డబుల్ అవుతాయి, 20 days. అంటే ఇక్కడ వాల్యూస్ అనేది ఈజీగా ఉంది కాబట్టి ఈజీగా చెప్పేస్తాను. అదే మనకి ఒక 13 men వచ్చి 18 days లో చేస్తున్నాడు, దెన్ 24 men హౌ మెనీ డేస్? అప్పుడు ఇలా చెప్పలేము, బిట్ కాంప్లికేటెడ్. అప్పుడు ఏం చేస్తామంటే విల్ యూజ్ దిస్ రిలేషన్. 13 into 18 is equals to 24 into D2. సింప్లిఫై చేస్తాం. 6 3s are 18, 6 4s 24, ఇంకేం పోతుందా 13 3s ఇంత 39, 39/4 విల్ గెట్ సంథింగ్ లైక్ ఫ్రాక్షన్స్ లో వస్తుంది. రైట్? సో దిస్ రిలేషన్ ఇస్ ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఇప్పుడు ఈ రిలేషన్ తీసుకుని చేస్తాం. అదే డిఫరెంట్, ఇది సేమ్ వర్క్ అన్నాం, డిఫరెంట్ వర్క్ అంటే ఏం చేయాలి? డిఫరెంట్ వర్క్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 20 men ఉన్నారు, రైట్? ఒక పని చేయడానికి దే హ్యాడ్ లైక్ 24 days, రైట్, టు ప్రిపేర్ 250 toys. అంటే 200 250 toys తయారు చేయడానికి 20 members ఉంటే 24 days లో కంప్లీట్ చేసేస్తారు, రైట్? అదే ఇఫ్ యూ హ్యావ్ 30 men required, how many days to prepare say 350 600 toys? 600 toys. అంటే ఇక్కడ 250 toys తయారు చేయడానికి 20 men ఉంటే 24 days లో చేస్తారు. కానీ ఇక్కడ 600 toys తయారు చేయాలంటే 30 men ఉన్నారు, ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు ఇది వర్క్ అమ్మ, ఇది డిఫరెంట్ వర్క్. వర్క్ ఇస్ డిఫరెంట్. సో we consider W1 and we consider W2. వర్క్ అనేది డిఫరెంట్. ఇక్కడ 250 toys తయారు చేయడం అనేది వర్క్, ఇక్కడ 250 ఉంది, ఇక్కడ 600 ఉంది. ద వర్క్ ఇస్ డిఫరెంట్, రైట్? అప్పుడు మనం ఏం చేస్తామంటే యూ కన్సిడర్ దిస్ వర్క్ ఇస్ W1 అండ్ దిస్ వర్క్ ఇస్ W2. ద సేమ్. ఇది M1 B1 M2 B2. నౌ వాట్ ఇస్ ద రిలేషన్? ద రిలేషన్ ఈస్ M1D1 by W1 is equals to M2D2 by W2. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి D2 తప్ప. సో అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్. M1 అంటే ఎంత మనకి 20 ఇంటూ D1 అంటే ఎంత 24 by 250 is equals to 30 into you have to find D2 upon 600. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ D2 ఎంత వస్తుంది. సో ఇక్కడ మన రిలేషన్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ది రిలేషన్? M1D1 by W1 is equals to M2D2 by W2. ఎప్పుడు వర్క్ అనేది డిఫరెంట్ గా ఉంటే, వర్క్ అనేది సిమిలర్ గా ఉంది అనుకో అమ్మా, అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ వర్క్ అనేది సిమిలర్ గా ఉంది అనుకో, W అని తీసుకుంటాం. W డినామినేటర్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ రిలేషన్ ఏముంటుంది? ఇది రిలేషన్ ఏంటంటే M1D1 by W is equals to M2D2 by W. W అనేది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే M1D1 is equals to M2D2 అని మిగులుతుంది. బట్ ఇక్కడ వర్క్ అనేది డిఫరెంట్ కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ W1 and W2. హోప్ ఇట్ ఇస్ క్లియర్. అలా కాకుండా మనకి టైం కూడా ఇచ్చిన, ఇంకేం ఇచ్చినా, టైం ఇచ్చినా, ఎఫిషియన్సీ ఇచ్చినా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 24 men complete a work in 36 days, working 10 hours a day to build a wall of 540 meters. 540 meters wall ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
right? Then for example, if I have 36 men, they complete the work in how many days? If they work for 12 hours a day to complete 780 meters of wall. సో ఇక్కడ వర్క్ అనేది డిఫరెన్స్. ఫస్ట్ వాళ్ళు ఎంత 540 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ సెకండ్ వాళ్ళు 780 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నౌ యూ హ్యావ్ టు యూజ్ ద రిలేషన్. ఇది M1 మెన్, D1 డేస్, టైమ్ T1, ఇది W1, అండ్ హియర్ M2, దిస్ వన్ ఇస్ G2, దిస్ వన్ ఇస్ T2, ఇది W2. సో ఏమి ఇచ్చినా, వర్క్ తప్ప ఏమి ఇచ్చినా అన్ని న్యూమరేటర్ లోనే వేస్తాం. M1 T1 D1 by W1 is equals to M2 T2 D2 by W2. అన్ని వాల్యూస్ ఉన్నాయి ఎక్సెప్ట్ D2 అడగొచ్చు, లేదంటే M2 అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఈ వేరియబుల్స్ లో ఏ వేరియబుల్ అని అడగొచ్చు, M1 అడగొచ్చు, T1 అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, బట్ మిగతా అన్ని ఇస్తాడు. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే యు గెట్ ద వాల్యూ ఆఫ్ D2 వచ్చేస్తుంది, రైట్? సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే వర్క్ తప్ప ఎనీ వేరియబుల్, మెన్ కానీ, డేస్ కానీ, టైం కానీ, ఎఫిషియన్సీ కానీ, ఏది ఇచ్చినా యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఆన్ ద న్యూమరేటర్ ఎక్సెప్ట్ వర్క్. వర్క్ ఒకటే డినామినేటర్ వేస్తాం. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ విల్ గెట్ అన్ ఆన్సర్ 16 days. మేబీ 16 అంటే 60 మేబీ రావచ్చు, ఎంత వస్తే ఎంత. ఇట్స్ బేస్డ్ ఆన్ ద సింప్లిఫికేషన్, రైట్? హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు సాల్వ్ చేద్దామా, ఈ రిలేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. మనం రిలేషన్ ఏంటి మనకి, M1 D1 is equals to M2 DT. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 5 men or 10 women or 20 boys. ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పని ఉంది, కెన్ డూ ఆ వర్క్ ఇన్ 15 days అన్నాడు కదా, 15 days అన్నాడు. ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ ని 5 men పెట్టామనుకో 15 days లో చేసేస్తారు. లేదంటే, ఆర్ అంటే లేదంటే ఓన్లీ 10 women పెట్టామనుకో 15 days లో చేసేస్తారు. లేదంటే ఓన్లీ 20 boys ని పెట్టామంటే 15 days లో కంప్లీట్ చేసేస్తారు. సో ఆర్ ఉన్నప్పుడు మన కండిషన్ ఏంటంటే 5 men ఎంత అయితే పని చేస్తారో 10 women కూడా అంతే పని చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి 5 men ఉంటే 15 days లో చేస్తారు, లేదంటే 10 women ఉంటే 15 days లో చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి, ఈ 5 men ఎంతైతే వర్క్ చేస్తున్నారో ఈ 10 women కూడా అంతే పని చేస్తారు. గాట్ ఇట్? ఎందుకంటే వీళ్ళకి 15 days పట్టింది, వీళ్ళకి 15 days పట్టింది. అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే 5 men వర్క్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 10 women వర్క్ ఎఫిషియన్సీ. గాట్ ఇట్? లేదంటే ఇంకోటి ఏమన్నాడు, 5 men ఎంత అయితే వర్క్ చేస్తారో 20 boys కూడా అంతే పని చేస్తారు. ఎందుకంటే 5 men ఉంటే ఇది 15 days లో కంప్లీట్ చేస్తున్నారు ఈ వర్క్ ని. అదే 20 boys ని పెట్టినా కూడా 15 days లోనే కంప్లీట్ చేసేస్తారు, అవునా? అంటే 5 men ఎంత అయితే వర్క్ చేస్తున్నారో 20 boys కూడా అంతే పని చేస్తారు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఇచ్చిందేంటి, 5 men కంప్లీట్ వర్క్ ఇన్ 15 days, అంతేనా? క్వశ్చన్ ఏం అడిగాడు, 5 men and 10 women and 20 boys can do the work in how many days అన్నాడు. 5 men as usual 5 men, and అంటే ప్లస్ 10 women ఉన్నారమ్మా. 10 women రీప్లేస్ చేయాలంటే men తో రీప్లేస్ చేయాలంటే ఎంతమంది మెన్స్, 10 women is equals to 5 men అనే కదా. అంటే ఈ 10 women ప్లేస్ లో నేను men పెట్టాలి అంటే 5 men పెట్టాలి. సో ఈ 10 women ప్లేస్ లో మళ్ళీ 5 men పెడుతున్నాను, అండ్ అంటే ప్లస్ ఈ 20 boys చూడండి, 20 boys ఎంత అయితే వర్క్ చేస్తారో 5 men కూడా అంతే వర్క్ చేస్తారు. whenever you want to replace this 20 boys we can replace with 5 men, అంటే 5 men. సో 5 men plus 5 men plus 5 men అంటే ఎంతమ్మా, 15 men complete the work in how many days? చూడండి ఆల్రెడీ మళ్ళీ మనం రిలేషన్కి వచ్చేసాం. ఇది M1 D1 M2 D2, అంతేనా? సో వాట్ ఇస్ ద రిలేషన్ వీ హ్యావ్, M1 D1 is equals to M2 D2. M1 ఎంత 5 into D1 ఎంత 15 is equals to M2 ఎంత 15. Now I require D2. 15 get cancelled, D2 is equals to 5. DT equals to 5 days. అంటే 5 men and 10 women and 20 boys కలిపితే వర్క్ ని 5 days లో కంప్లీట్ చేసేస్తారు.
సో ఎప్పుడన్నా మనకి ఇక్కడ దీనివల్ల మీనింగ్ ఏంటంటే, ఎప్పుడన్నా మనకి మెన్, ఉమెన్, బాయ్స్, గర్ల్స్, ఫీమేల్స్ అలా ఇచ్చినప్పుడు అన్నిటిని కూడా ఒక వేరియబుల్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఒక వేరియబుల్‌లోకి కన్వర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ వుమెన్స్‌ని మెన్‌లో కన్వర్ట్ చేసాం. బాయ్స్‌ని కూడా మెన్‌లోకి కన్వర్ట్ చేసాం. మెన్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ రేషియో ఏదైతే ఉందో అది తీసుకొని సింప్లిఫై చేస్తాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్? Yes. Respond. No. మళ్ళీ చెప్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్‌గా ఇదే బేసిక్ ఈజియెస్ట్ మోడల్ దీంట్లో. ఇది క్లియర్‌గా అర్థం చేసుకున్నాం. క్వెషన్ ఏమి అడిగాడంటే ద క్వెషన్ ఈస్ లైక్ దిస్. 5 men or 10 women or 20 boys. 20 boys can do a work in 15 days. ఒక వాల్ ఉందనుకుందాం. ఈ వాల్ ఉంది. దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయాలి. రైట్? దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయాలంటే 5 men పెట్టామనుకో. వాళ్ళు ఏం చేస్తారంటే 15 డేస్‌లో కన్‌స్ట్రక్ట్ చేసేస్తారు ఈ వాల్‌ని. లేదంటే ఓన్లీ 10 ఉమెన్ పెట్టామనుకో. ఇంకా మెన్ ఏం కాదు. ఓన్లీ 10 ఉమెన్స్‌ని పెట్టామనుకో. వాళ్ళు ఏం చేస్తారంటే 15 డేస్‌లో కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు. లేదంటే ఓన్లీ 20 బాయ్స్‌ని ఎంగేజ్ చేసామనుకో. వాళ్ళు కూడా 15 డేస్‌లో చేసేస్తారు. ఇది మీనింగ్. అంటే 5 men పెట్టినా, లేదంటే 10 ఉమెన్ పెట్టినా, లేదంటే 20 బాయ్స్‌ని పెట్టినా వర్క్ 15 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. Right? If we have only 5 men, they complete the work in 15 days. If we have only 10 women, 15 days. If we have only 20 boys, 15 days. ఇది మీనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు దీన్ని బట్టి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రిలేషన్ అలా తీసుకొస్తండి. 5 men 15 డేస్‌లో చేసేస్తారు. 10 women కూడా 15 డేస్‌లోనే చేస్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5 men 15 డేస్‌లో ఎంత పని చేస్తున్నారో అంతే పని 10 ఉమెన్ కూడా చేస్తారు. ఎందుకంటే 5 menకి 15 డేసే పట్టింది. 10 ఉమెన్‌కి కూడా 15 డేసే పట్టింది. అవునా? అంటే 15 డేస్‌లో ఈ 5 men ఎంతైతే పని చేస్తున్నారో అదే 15 డేస్‌లో 10 ఉమెన్ కూడా అంతే పని చేస్తారు. గాట్ ఇట్? అప్పుడు మనం ఎలా తీసుకుంటాం? 5 men ఎంతైతే పని చేస్తున్నారో ఈ 10 ఉమెన్ కూడా అంతే పని చేస్తారు. ద ఎఫిషియన్సీ ఆఫ్ 5 men is equals to the efficiency of 10 women. The efficiency of 10 women. అంటే ఏంటి? 5 men is equals to 10 women అని తీసుకొచ్చాము. ఎందుకంటే వీళ్ళు ఎంత పని చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే పని చేస్తున్నారు. ఇంకోటి చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి మాట్లాడాం కదా, వీళ్ళిద్దరికి మాట్లాడదు. 5 men ఎంతైతే పని చేస్తారో 20 బాయ్స్ కూడా అంతే పని చేస్తారు. ఎందుకు తీసుకుంటాం? ఒకవేళ 5 men వస్తే ఈ వాల్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి 15 డేస్ పట్టింది. క్వెషన్‌లో ఇచ్చాడు. ఇదే వాల్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి మనం 20 బాయ్స్‌ని తీసుకున్నా 15 డేసే పట్టింది. 20 బాయ్స్‌ని తీసుకున్నా 15 డేసే పట్టింది. అంటే 5 men ఎంతైతే పని చేస్తారో 20 బాయ్స్ కూడా అంతే పని చేస్తారు. రైట్? ఇక్కడ వరకు క్లియర్ ఉందా? ఇప్పుడు క్వెషన్‌కి వద్దాం. క్వెషన్ ఏంటి? 5 men and 10 women and 20 boys అన్నారు. అంటే ఏంటి? 5 men ఇంకా 10 ఉమెన్ ఇంకా 20 బాయ్స్. వీళ్ళందరూ కలిపి అంటే ఎండ్ అంటే ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అంటే ఏబి కలిపి ఏ ఆర్ బి అన్నాడు అనుకో, ఏ గాని బి గాని. ఆర్కి అండ్కి ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమన్నాడు? ఏ అండ్ బి టుగెదర్ అంటే ఏ మరియు బి వీళ్ళిద్దరూ కలిపి అని తీసుకుంటాం. ఏ ఆర్ బి అన్నాడు అనుకో, ఏ గాని లేదంటే బి గాని అని తీసుకుంటాం. రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 5 men and 10 women and 20 boys. ఎండ్ అంటే ఏం చేయాలి? కలపాలి. చూడండి 5 men అంటే యాజ్ యూజువల్ గా 5 men తీసుకుంటున్నాను. 10 womenని నేను మెన్‌తో రీప్లేస్ చేయాలి అంటే ఎంతమంది మెన్ వాడొచ్చు? 10 womenని తీసేసి మెన్ పెట్టాలి అంటే ఎంతమంది పెట్టాలి? చూడమ్మా 10 women is equals to 5 men కదా. అంటే వీళ్ళు ఎంత పని చేస్తారో ఈ 5 men కూడా అంతే పని చేస్తారు. సో 10 womenని తీసేసి మెన్ పెట్టాలి అంటే 5 men పెట్టాలి. కరెక్ట్? ఇక్కడ 20 బాయ్స్‌ని తీసేసి మెన్ పెట్టాలంటే చూడమ్మా 20 బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 men. అంటే వీళ్ళని తీసేసి వీళ్ళతో రీప్లేస్ చేయాలంటే ఇంకో 5 menతో రీప్లేస్ చేయాలి. కరెక్ట్?
సో 5 men plus 5 men plus 5 men అంతే, ఇది 15 men. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇది క్వశ్చన్ అమ్మ, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, 5 men కంప్లీట్ అ వర్క్ ఇన్ 15 days. 5 men 15 days లో చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటి, 5 men ఒకవేళ సారీ ఇది 15 days కాదు 5 ఇది 5 men 15 days లో చేస్తే మొత్తం ఇప్పుడు ఎంతమంది మెన్ వచ్చారు మనకి, 15 men వచ్చారమ్మ. 15 men ఎన్ని రోజుల్లో చేస్తారు, 15 men ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇది మన రిలేషన్ ఏంటి, M1D1 and this relation is M2D2. What is the relation we have, M1D1 is equals to M2D2. So M1 ఎంత మనకి 5, D1 ఎంత 15 is equals to M2 ఎంత 15, D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. So this get cancel and D2 equals to 5. D2 అంటే 15 men ఉంటే 5 days లో చేస్తారు. లేదు ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ కాన్సెప్ట్, 5 men 15 days లో చేస్తే అంతే కదా, 5 men 15 days లో చేస్తే 15 men ఎన్ని రోజులు చేస్తారంటే బ్లైండ్ గా చెప్పేచ్చు 5 days. ఎందుకంటే ఇది 3 times తగ్గింది, ఇదేమవుతుంది 3 times పెరుగుతుంది అంతే కదా. 5 men ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు 15 days. అదే 15 men ఎన్ని రోజుల్లో చేస్తారంటే men 5 నుంచి 15కి వెళ్ళిందంటే ఇంటూ 3 అమ్మ, అప్పుడు ఏమవ్వాలి ఇంటూ 3 డివైడెడ్ బై 3 చేయాలి. 15/3 అంటే ఎంత 5 days. ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. Right. Good. Now, right, before that we'll go with a question. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఆఫ్టర్ దట్ విల్ ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ ఏంటంటే చూడండి, ద క్వశ్చన్ Sunil sir? yes and నెట్ ఏదో కొంచెం Yes sir, yes ప్రాబ్లం, sir. పవర్ డిస్టర్బెన్స్ వచ్చిందండి. Okay. అండ్ పవర్ కూడా పోయింది. లెట్స్ హోప్ హౌ మచ్ ఇట్ వర్క్స్ అనేది చూద్దాము. Okay. రైట్, అండ్ స్క్రీన్ కనిపిస్తుందండి? No sir, screen ka share అవ్వలేదు. షేర్ అవ్వలేదు, జస్ట్ can you visible the screen now? Yes sir. Right, so before this we'll go through a question now. Question చూడము. క్వశ్చన్ ఏంటంటే A can do a work in 24 days. Note it down. ఇక్కడ నాకు డిజిటల్ ప్యాడ్ రాయట్లేదు డ్యూ టు పవర్ ఫ్లక్చుయేషన్. సో క్వశ్చన్ ఏంటంటే A complete a work in 24 days.
So it's not possible. Let us go with this. Yes, try to do this work. A problem cheyandam. And we have only a very few minutes. 5 minutes only. After that, we'll take a break. In level power chestadi. So solve this. A, working alone can make a cabinet in 12 days. B will take 6 days more than A to do the same work. Question last one. A and B, along with the help of C, completes it in 5 days. If they are paid 9,000 for the job, find C share. Question this one. So A ఒకడు 12 days లో కంప్లీట్ చేస్తున్నాడు. B will take 6 days more than A. అంటే B ఎంత తీసుకుంటాం మనం? ట్వెల్వ్ ప్లస్ 6 is 18. ఇంకోటి ఏమన్నాడు? థర్డ్ కండిషన్ ఏంటి? ABC along with the help of C, ముగ్గురు కలిపి 5 days లో కంప్లీట్ చేసేస్తారు. A and B along with C, along with the help of C, completes it in 5 days. If they are paid 9,000 for the job, find C share. C share ఎంత అని అడిగారు. Find the share of B. Yes, that is your question. So A, working alone can make a cabinet in 12 days. B will take 6 days more than A to do the same work. A and B, along with the help of C, complete this in 5 days. If they are paid, C are 22. సార్ మీకు అక్కడ అనోటేట్ అనేది రిమూవ్ అది ఉంటది సార్, ఆప్షన్ వస్తుంది చూడండి. స్క్రీన్ ఏంటది? షేర్ దగ్గర మోర్ ఆప్షన్స్ అని చెప్పి ఉంది కదా సార్, స్క్రీన్ షేర్ పైన. అక్కడ అనోటేట్ అనేది పార్టిసిపెంట్స్ కి ఆఫ్ చేసేయండి సార్, అలా స్క్రాచెస్ రావు అప్పుడు. స్క్రీన్ షేర్ ఉంది. సార్ పైన మీకు ఆప్షన్ విజిబుల్ అవుతుంది. ఏదండి అది? అనోటేట్ అనేసి వస్తుంది సార్. మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే అనోటేట్ వచ్చింది. అది పార్టిసిపెంట్స్ కి రిమూవ్ చేసేయండి సార్. Participants, where we have a participants here. Mouse select text draw ఏదో ఉందండి ఇక్కడ. స్క్రీన్ షేర్ మళ్ళీ ఇవ్వండి సార్, అది పోతుంది. స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ సార్, అవుతుంది సార్, అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు స్టాప్ చేసి మళ్ళీ ఇస్తే ఒక స్క్రాచెస్ రిమూవ్ అయిపోతాయి సార్. అవునా? ఇంకా అనోటేట్ అనేది పార్టిసిపెంట్స్ ఆఫ్ చేయండి సార్. అదే అది అనోటేట్ అనేది ఎలా ఆఫ్ చేస్తాం? ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది ఆప్షన్. ఓకే సార్, స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, అది స్క్రీన్ అనేది షేర్ చేయండి, స్క్రాచెస్ పోతుంది. స్టాప్ షేరింగ్. స్టాప్ షేరింగ్ చేసి మళ్ళీ షేర్ ఇవ్వండి, మళ్ళీ Yes. ఇవ్వండి. Yes. ఓకే డన్. సో అది స్టూడెంట్స్ అదండి స్టూడెంట్స్ వల్ల అదే వచ్చింది. అవును సార్, అవును. ఓకే ఫైన్. సో ఎనీవే మనం ప్రాబ్లమ్స్ రేపు చేద్దామా? ఎందుకంటే ఇక్కడ నాకు పవర్ లేదు అండ్ నాది వేకం పని చేయట్లేదు.
right? And anyway 11 o'clock ki batch it's a wind up 11 అయింది కాబట్టి take a 10 minutes break. Meanwhile you will get the power. We'll continue this session now, right? Take a break. Thank you.